బిగ్ బాస్ సీజన్ 9 లో మరో ఎలిమినేషన్ పూర్తయింది. అయితే ఈ ఎలిమినేషన్ బర్నీ వర్సెస్ శ్రీనివాస్ అన్నట్టు కొనసాగినప్పటికీ చివర్లో బర్నీని సేవ్ చేసి శ్రీనివాస్ యు ఆర్ ద ఎలిమినేట్, నీకోసం బిగ్ బాస్ స్టేజ్ మీద ఎదురు చూస్తాను వచ్చేసి అంటూ నాగార్జున డిక్లేర్ చేశారు. ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకి సాయిని ఆహ్వానించిన తర్వాత సాయి ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఎలిమినేట్ అవుతావని హోస్ట్ నాగార్జున అడిగితే ఎక్స్పెక్ట్ చేశాను సార్ అంటే ఓహో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నావు అన్నమాట, సరే మరి నీ జర్నీ చూసేద్దామా అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు. అయితే బ్యూటిఫుల్ జర్నీ వీడియో అంటూ నాగార్జున చెప్పిన తర్వాత మరి సాయి నీ కోసం హౌస్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళ కోసం కొన్ని మాటలు చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి పోదువుగానంటే తప్పకుండా సార్ ష్యూర్ సార్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సాయిని చూసి హాయ్ సాయి అంటే హాయ్ 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 అంటూ చెప్పుకొచ్చాడు. సరే ముందుగా మరి తనుజ దగ్గర నుంచే మొదలు పెడదాం. తనుజలో ఏం మార్చుకోవాలనేది ఒక మాటలో చెప్పు అంటే తనుజ నీ గేమ్ పరంగా చాలా బాగా ఆడతావు, కానీ నీకు ఎదుటోళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసుకోకపోతే దాన్ని నువ్వు తీసుకోలేవు. సో నీకు ఎవరైతే ముందు సపోర్ట్ చేసినప్పుడు ఎలా తీసుకుంటున్నావో సపోర్ట్ చేయకపోయినా కూడా అంతే స్పాంటినియస్గా తీసుకుంటేనే విన్నర్ అనే వాడికి లక్షణం ముందుంటుంది. సో అలాగే మరి నువ్వు విన్నర్ అయ్యే క్వాలిటీస్ నీలో ఉన్నాయి కాబట్టి నీకు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఒకలాగే దాన్ని రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాని నువ్వు హట్ అయిపోయి ఎదటోళ్ళని హట్ చేసేస్తే బాగోది అంటూ ఆ ఒక్క విషయమే నీలో పెద్ద మైనస్గా ఉంది. అది నువ్వు సాల్వ్ చేసుకుంటే హౌస్లో నీ అంత తోపు ఎవరు ఉండరంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పుకొచ్చాడు సాయి తనుజాకి. ఈ కిందలో భాగంగానే బర్నీ కోసం ఏం చెప్తావు అంటే బర్నీ గారు మీ గేమ్ వేస్ చాలా బాగా ఉంటుంది, కానీ మీ గేమ్ని మేము ఇంకా ఇప్పటికీ చూడలేము. మీరు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చినప్పటికీ కూడా మీరు ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో మీరు ఎలా ఉంటున్నారంటే హౌస్లో నేను ఎక్కడ కూడా బ్యాడ్ అయ్యకూడదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు తప్ప నేను గేమ్ ఆడాలి అనేది ఎక్కడా కనిపించలేదు. సో మీలో ఏదైతే నామినేషన్లో బర్నీని చూసానో అది మిగిలిన టైంలో కూడా చూడాలి అనుకుంటున్నానంటూ బర్నీకి చెప్పుకొచ్చాడు. ఈ కిందలో భాగంగానే దివ్య దగ్గరకు వచ్చి దివ్య ఎవరైనా నేను ఒక వ్యక్తి నమ్మారు అంటే నువ్వు కూడా ఆ వ్యక్తిని నమ్మాలి, అంతేకాని నీ సౌలభ్యానికి ఎదటోల్ని నమ్మించి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ నీకు నమ్మి ఆ కుర్చీ ఇచ్చినప్పుడు నువ్వు తనుజ విషయంలో ఏదైతే చేసావో అది బ్యాడ్, అది నీకు కరెక్ట్ అయినప్పటికీ కూడా నువ్వు తీసుకునే డెసిషన్ అయితే వెరీ రాంగ్ అంటే ఐ నో సాయి ఐఎమ్ రియల్లీ సారీ అంటూ చెప్పుకొచ్చింది దివ్య. సరే మరి ఫైనల్గా ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తావంటే ఇమో నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడతావు, నువ్వు ఖచ్చితంగా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. సో నువ్వు ఏదైతే గనక నిన్ను నమ్ముతారో వాళ్ళని మాత్రం నువ్వు వెన్నుపోటు పొడుస్తూ ఉంటావు ఒక కట్టప్లాగా. సో నువ్వు కట్టప్లాగా కాకుండా నిన్ను బాహుబలిగా చూడాలనుకుంటున్నామంటూ అది కూడా ఒక హీరోగా అంటూ మంచిగా గేమ్ ఆడు, ఎలాంటి కన్నింగ్ గేమ్స్ ఆడద్దు అంటూ మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి బయటకు వచ్చేసాడు సాయి. మరి బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన సాయి మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.